హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నన్ను మొత్తం హెయిర్ కేర్ రొటీన్ అంతా పెట్టమన్నారు. అంటే హెయిర్ వాష్ డే రొటీన్ లాగా అనమాట. సో కట్స్ ఏమీ లేకుండా పెట్టమన్నారు. సో ఆ వీడియోని అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే హెయిర్ని నేను నైట్ బ్రైడ్ వేసుకునే పడుకుంటాను. లూజ్ హెయిర్తో అసలు పడుకోకూడదు మనం. మోస్ట్ ఆఫ్ ది టైం అందరూ లూజ్ హెయిర్తో పడుకుంటారు. దానివల్ల కూడా మనకి హెయిర్ చిక్కులు పడి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నైట్ బ్రైడ్ని ఇప్పుడు నేను తీసి ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చిక్కిప్పుకుంటున్నాను అనమాట. అంటే ట్యాంగిల్ ఫ్రీ చేసుకుంటున్నాను. ట్యాంగిల్ ఫ్రీ ఎప్పుడు కూడా మనం పైనుంచి చేయకూడదు. హెయిర్ లెంత్ కిందన ఉంటుంది కదా, ఎండ్స్ దగ్గర నుంచి నీట్గా పట్టుకొని తీసుకుంటూ రావాలి. అలా అయితే మనకి ఎంత చిక్కున్నా సరే త్వరగా వచ్చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది అవ్వదన్నమాట. 2 సెక్షన్స్కి నేను అలాగే తీసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవసరమైనవి మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్నాక ఆయిల్ని హీట్ చేసుకుంటే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను హీట్ చేయట్లేదు, నార్మల్దే పెట్టుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో తీసుకొని కాటన్ డిప్ చేసి పార్టీషన్స్ వైజ్గా మీరు ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్టే మీరు హెయిర్ మొత్తం కూడా మనం ఎలా పెడతామంటే న్యాచురల్గా ఇంట్లో ఒక బాటిల్లో ఆయిల్ని మన పామ్లోకి తీసుకొని మామూలు పైన పెట్టేసుకుంటాము. అలా పెడితే ఏంటంటే హెయిర్ లోపలికి అనేది ఆయిల్ వెళ్ళదు. సో స్కాల్ప్కి అనేది ప్రాపర్గా ఆయిల్ వెళ్ళదన్నమాట. ఇట్లా మీరు సెక్షన్ వైజ్ తీసి పెట్టుకుంటే ఆయిల్ వెళ్తుంది ప్రాపర్గా అండ్ హెయిర్ రూట్కి కూడా మంచిగా ఆయిల్ అనేది అప్లికేషన్ అవుతుంది. ఫస్ట్ స్కాల్ప్కి పెట్టుకున్నాను నేను. దాని తర్వాత మిడ్ లైన్స్ టు ఎండ్ పెట్టుకున్నాను. చూడండి, హెయిర్ ఆయిల్ మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నామంటే అది కూడా హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అయిపోతుంది. సో ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. సో మినిమల్గా పెట్టుకోండి. మీ హెయిర్కి ఎంత అవసరమో అంతే, అంటే ఈవెన్గా అప్లై అవ్వాలి. చూసారా, ఇటు సైడ్ నేను పెడుతున్నాను, ఇటు సైడ్ పెట్టేసుకున్నాను నేను ఒక సైడ్. అక్కడ చూడండి ఈవెన్గా అప్లై అయ్యింది. ఇక్కడ చూడండి హెయిర్ పెట్టుకునేటప్పుడు మీరు హెయిర్ని రుద్దకూడదు, అదే చెప్తున్నాను నేను. జస్ట్ మన హెయిర్ కిందకి ఫాల్ డౌన్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్లోనే హెయిర్ ఆయిల్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి. ఆయిల్ అయినా షాంపూ అయినా సరే అదే డైరెక్షన్లో అప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే నేను 2 సెక్షన్స్కి ఆయిల్ అనేది అప్లికేషన్ చేసేసుకున్నాను. ఇలా నీట్గా పెట్టుకుంటే మీ హెయిర్ మొత్తం కూడా చక్కగా ఆయిల్ అనేది వెళ్తుంది. దీని తర్వాత నాట్ వేసుకుంటున్నాను. అసలు కోమ్ చేయకూడదు మనం ఆయిల్ పెట్టాక ఫస్టే, అందుకే ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్నాం. ఆయిల్ పెట్టాక కోమ్ కానీ దువ్వడం కానీ అలాంటివి ఏం చేయకూడదు, హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడైతే 1 అవర్ ఉంచుకున్నాను నేను. 1 అవర్ తర్వాత హెయిర్ అనేది బాగా మనకి మెత్తగా అవుతుంది అనమాట. ఆయిల్ అంతా స్కాల్ప్కి అబ్జర్వ్ అయ్యి ఇక్కడ కొంచెం ఇంకా బాగుంటుందని చెప్పి నేను మసాజ్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా వెళ్తుంది. గోర్లతో ఎప్పుడు మసాజ్ చేసుకోకండి. ఫింగర్ టిప్స్తో మనం సర్క్యులర్ మోషన్లో, అంటే రౌండ్ యాంటీ క్లాక్ వైజ్ మోషన్లో మీరు చేసుకుంటే రిలాక్సింగ్గా ఉంటుంది. ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు షాంపూ అనమాట. బాత్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో షాంపూని డైల్యూట్ చేసుకొని ముందే పట్టుకెళ్తున్నాను. ఇలా పెట్టుకుంటాను బౌల్లో. సో మీరు కూడా ఇలానే పెట్టుకోండి. డైరెక్ట్గా షాంపూ వేస్తే ఏంటంటే ఎక్కువ షాంపూ వేసినా ప్రాబ్లమే, మన హెయిర్కి స్కాల్ప్కి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని ఇలా డైల్యూట్ చేసి వేసుకుంటే మీకు ఎక్కడ కూడా షాంపూ అనేది స్కాల్ప్కి ఉండదన్నమాట. ఫస్ట్ మన హెయిర్ని మొత్తం డిప్ చేయాలి వాటర్లో, మొత్తం తడవనివ్వాలి. ఆ వాటర్లో హెయిర్ అనేది తడిచిన తర్వాత స్కాల్ప్ నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత షాంపూ పట్టాలన్నమాట. డైరెక్టే షాంపూ పెట్టకండి. ఫస్ట్ హెయిర్ని అంతా నీట్గా వెట్టగా అయిన తర్వాత షాంపూ అనేది, ఇలా డైల్యూట్ చేసిన షాంపూని ఫస్ట్ స్కాల్ప్కే మనం షాంపూ అనేది అప్లికేషన్ చేసుకుంటూ ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండింగ్ మోషన్లో షాంపూ అనేది స్కాల్ప్కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసిన తర్వాత స్కాల్ప్ క్లీన్ అయిన తర్వాతనే మిడ్ లైన్స్ టు ఎండ్ పెట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో చేస్తున్నాను కదా హెయిర్ వాష్, అలా అనమాట. ఇక్కడ కూడా మీరు హెయిర్ని రుద్దేయకూడదు, అంటే మనం బట్టలు రుద్దుతాం కదా అట్లా రుద్దకూడదు. హెయిర్ డైరెక్షన్లోనే షాంపూ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఈ వీడియో కోసమనే కాదు, రెగ్యులర్గా కూడా నేను ఇదే ఫాలో అవుతాను. అంటే నాది కొంచెం కెమికల్ ట్రీటెడ్ హెయిర్. నాకు హెయిర్ మీద కొంచెం కేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది కదా. యాక్చువల్గా నాది కర్లీ హెయిర్ అనమాట. స్మూత్నింగ్ చేయించాను. సో దానివల్ల హెయిర్ కొంచెం డ్యామేజ్ అయింది. అందుకే కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను. మీరు కూడా ఇట్లాంటివి ఫాలో అయితే మీకు హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఇలాంటి చిన్న కేర్ తీసుకుంటేనే మన హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ అనేది కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏది యూస్ చేసినా సరే మనకు సూటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ని యూస్ చేయాలి. సో తర్వాత ఇలా
షవర్తో ప్లస్ పాయింట్ ఏంటంటే మన 2 చేతులు పెట్టి కూడా మన స్కాల్ప్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. షవర్ ఉంటే ఖచ్చితంగా షవర్ బాతే చేయండి హెయిర్ వాష్ అనేది, లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి నార్మల్గానే చేయండి. కానీ స్కాల్ప్ ఎక్కువ నీట్గా ఇలా చూడండి. దీని తర్వాత ఇక్కడ నేను హెయిర్ మాస్క్ అనేది యూస్ చేస్తాను. లోరియల్ స్పా క్రీమ్ అనమాట. మీరు హెయిర్ మాస్క్ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్పా క్రీమ్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం అమౌంట్ తీసుకున్నాను నేను. స్పా ఏంటంటే మన స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అదే మీరు కండిషనర్ అనుకోండి, మిడ్ లైన్స్ టు ఎండ్ మాత్రమే అప్లై చేయాలి, స్కాల్ప్కి అసలు అప్లై చేయకూడదు, డాండ్రఫ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను పైన కూడా అప్లై చేసుకున్నాను. సో ఇదైతే ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. బట్ వాష్రూమ్లో కాబట్టి నేను ఒక 5 to 10 మినిట్స్ అట్లా ఉంచుకొని వాష్ చేసేస్తాను. అదే స్పా చేసుకున్నప్పుడైతే 1 అవర్ 30 మినిట్స్ 40 మినిట్స్ అట్లా ఉంచుకుంటాను. సో ఇక్కడైతే వాష్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది క్లిప్ యాడ్ చేశాను నేను. నీట్గా వాష్ చేసుకోవాలి, స్పా క్రీమ్ కూడా ఉండకూడదు. దీని తర్వాత ఇక్కడ నేను టవల్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే టవల్ అంత వెట్నెస్ని ఏం పీల్చుకున్నట్టు అనిపించదు. అందుకే కాటన్ చున్నీ యూస్ చేస్తాను నేను ఎప్పుడు. మీరు కాటన్ చున్నీ అనే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అంటే మైక్రో ఫైబర్ టవల్ ఉంటుంది, సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. మంచిగా తడినంతా పీల్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా నేను బ్లో డ్రై యూస్ చేయట్లేదు. మీరు ఇంట్లో కూడా బ్లో డ్రై యూస్ చేయకండి. బ్లో డ్రై వల్ల చాలా హెయిర్ లాస్ అవుతుంది మనకు తెలియకుండానే. చాలామంది రెగ్యులర్గా బ్లో డ్రై యూస్ చేస్తారు హెయిర్ వాష్ అయినట్టునే. ఎప్పుడో బయటకు వెళ్ళాలి అంటే తప్పదు అనుకున్నప్పుడు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేసి మీరు బ్లో డ్రై అనేది యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే యూస్ చేయకండి. న్యాచురల్గా ఫ్యాన్ కింద డ్రై అవ్వనివ్వండి. కొంచెం నాకు ఇక్కడ డ్రై అయింది, కొంచెం మాత్రం ఒక 60% వెట్నెస్ ఉంది. అప్పుడే నేను హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తున్నాను. హెయిర్ సిరమ్ ఎప్పుడు డ్రై హెయిర్ మీద అప్లై చేయకూడదు. కొంచెం వెట్గా ఉన్నప్పుడే మిడ్ లైన్స్ టు ఎండ్ అప్లై చేసుకొని దాని తర్వాత పైన అప్లై చేయాలన్నమాట. ఇది కూడా మీరు ఎక్కువ సిరమ్ అప్లై చేశారంటే ఆయిల్ జిడ్డు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది నాకు. దాని తర్వాత హెయిర్ అనేది నీట్గా దూకుంటున్నాను. పెద్ద చిక్కులేం పడవు, మనం ఇందాక ఆల్రెడీ చేసాం కాబట్టి. ఇక్కడ నీట్గా బ్రైడ్ అనేది వేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లానే కేర్ తీసుకోండి. ఇలా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, బ్యూటీ కేర్ అయినా ఏదైనా సరే నాకు కింద కామెంట్లో పెట్టండి. నేను ఒక కాస్మెటాలజిస్ట్ కాబట్టి మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. అంతే. ఈ సింపుల్ కేర్ యూస్ చేస్తూ మీరు ఈ టిప్స్తో వీక్లీ 2 హెయిర్ వాష్ చేసుకున్నారంటే హెయిర్ ఖచ్చితంగా బాగుంటుంది.